బలవంతపు మత మార్పుడులు చేసే దేశ వ్యతిరేక శక్తులను తరిమి కొట్టడానికి హిందూ యువకులారా రండి, ధర్మ పోరాటం చేసేందుకు బజరంగ్ దళ్లో చేరండి. ఎక్కడైనా సరే బలవంతంగా తీసుకెళ్ళి నన్ను చర్చిలో కూర్చోబెట్టారు, బలవంతంగా తీసుకెళ్ళి నాకు బాప్తిసం ఇచ్చారని ఇప్పటిదాకా ఒక్క సాక్ష్యమైనా లేదా ఒక్క మనిషి అయినా పబ్లిక్గా నిలబడి నన్ను బలవంతంగా తీసుకెళ్ళి ముంచేశారు, బలవంతంగా తీసుకెళ్ళి నన్ను మతంలో కలిపేశారని చెప్పి ఎవరైనా అన్నారా? దారిలో వెళ్తున్న ఒక ముస్లింను కొట్టి జై శ్రీరామ అనమండం నువ్వు అంటేనే వదులుతావరా, అంటే నేను చేస్తావరా అన్న మతమార్పుడు బలవంతం అవుతుంది. కానీ ఈ దేశంలో నుండి బలవంతపు మత మార్పుడులు చేసే దేశ వ్యతిరేక శక్తులను తరిమి కొట్టడానికి హిందూ యువకులారా రండి, ధర్మ పోరాటం చేసేందుకు బజరంగ్ దళ్లో చేరండి. ఏప్రిల్ 7, 2024 భీమవరంలోని త్యాగరాజు భవనంలో సాయంత్రం 4 గంటలకు హిందూ వీరులంతా ఏకమవుదాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. నమస్కారం. విషయం ఏంటంటే నిన్న ఒక వీడియో చూశాను, నేను బజరంగ్ దళ్ వాళ్ళు పిలుపునిచ్చేటువంటి వీడియో చూశాను బ్రదర్. ఆ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి? ఆ వీడియో నేను కూడా చూడడం జరిగింది. బజరంగ్ దళ్ వారు ఆ వీడియో అంటే వాళ్ళు మీటింగ్లు పెట్టుకొని వారి యొక్క మరి మతాన్ని ఏదైతే వారు గౌరవిస్తూ ఉన్నారో భారతదేశంలో వారి యొక్క మతాన్ని వారు ప్రచారం చేసుకోవడం కానీ లేకపోతే వారి మతం గురించి మాట్లాడుకోవడం కానీ ఏమాత్రం తప్పు కాదు. కాకపోతే ఆ వీడియో ప్రారంభంలో క్రైస్తవ సేవకులు బాప్టిజం ఇచ్చేటటువంటివి ఆ యొక్క ఫొటోస్ వాళ్ళు పెట్టి బలవంత మత మార్పుడుల కొరకు పోరాడదాం రండి అని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది. బలవంతపు మార్పులు ఎవరు చేస్తూ ఉన్నారు? అసలు బాప్తిస్మం తీసుకునేటప్పుడు కానీ లేకపోతే చర్చికి వచ్చేవాళ్ళు కానీ ఎక్కడైనా సరే బలవంతంగా తీసుకెళ్ళి నన్ను చర్చిలో కూర్చోబెట్టారు, బలవంతంగా తీసుకెళ్ళి నాకు బాప్తిసం ఇచ్చారని ఇప్పటిదాకా ఒక్క సాక్ష్యమైనా లేదా ఒక్క మనిషి అయినా పబ్లిక్గా నిలబడి నన్ను బలవంతంగా తీసుకెళ్ళి ముంచేశారు, బలవంతంగా తీసుకెళ్ళి నన్ను మతంలో కలిపేశారని చెప్పి ఎవరైనా అన్నారా? వారు ఎవరైతే యేసు ప్రభు వారిని అంగీకరించి వారు దేవుళ్ళలోకి వస్తూ ఉన్నారు, వాళ్ళు వచ్చిన తర్వాత పూర్తిగా పరిపక్వ ఒక సాధారణంగా మనం చెప్పుకోవాలంటే ఏదైనా ఒక మతంలో కొన్ని సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి, అంటే ఆచార వ్యవహారాలు ఉంటాయి. ఇప్పుడు అది హిందూ మతంలో అయినా ముస్లిం మతంలోనైనా ఎవరైనా ఒక వ్యక్తి ముస్లింలోకి వెళ్ళిన తర్వాత సుంతి చేయించుకోవాలి, అదొక ఆచారం. వాళ్ళు ఆ మతం యొక్క ఆచారం సుంతి చేయించుకున్న వాళ్ళు పురుషుడైతే స్త్రీ కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. అలాగే సాధారణంగా మనము ఈ హిందూ మతంలో కూడా ఒక యాగం ద్వారాగా పూర్తిగా ఒక పరిపక్వతగా ఒక హిందూగా మారాలంటే ఒక యాగం అని ఇలాంటి కొన్నిటువంటి అందులో కూడా ఆచార పద్ధతులు ఉన్నాయి. అలా క్రైస్తవులో కూడా పరిపక్వత కలిగిన ఒక క్రైస్తవుడుగా మారాలి అంటే బాప్తిసం అనేది ఒక ఆచార పద్ధతి. అంటే మనము మతపరమైనటువంటి ఆలోచన దూరంలో చూస్తే అది ఒక క్రైస్తవం అనేది ఒక మతం అని భావించే వాళ్ళకి అది ఒక ఆచారం అని చెప్పచ్చు. సో మన ఇలాగుంటున్నప్పుడు దాన్ని ఇప్పటిదాకా ఇప్పుడు దారిలో వెళ్తున్న ఒక ముస్లింను కొట్టి జై శ్రీరామ అనమండం నువ్వు అంటేనే వదులుతావరా, అంటే నేను చేస్తావరా అన్నదా మతమార్పుడు బలవంతం అవుతుంది. కానీ వాళ్ళు ఒప్పుకొని మేము అంగీకరిస్తున్నాం, మాకు బాప్తీసం ఇవ్వండి పాస్టర్ గారు అని చెప్పేసి ఒకరు వెళ్ళి బాప్తీసం అడిగి తీసుకోవడం మతమార్పుడు ఎలా అవుతుంది? బలవంతం మతమార్పుడు ఎలా అవుతుంది? సో వీళ్ళ కదిలి రండి పోరాడదామంటే దేని మీద పోరాడాలి? అసలు ఈ నేటి బజరంగ దళ వాళ్ళే కానీ మిగతా వాళ్ళు అయినా సరే భారతదేశంలో జరుగుతుండేటువంటి అన్యాయాలు ఎన్నో ఉన్నాయి. మతం అనేది అన్యాయంగా జరగట్లేదు ఎక్కడా కూడా. ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ఆరాధన చేసుకోవచ్చు, ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ప్రచారం చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్స్ ఉన్నాయి. బలవంతం మత ప్రచారాన్ని బలవంతంగా కదిలి రండి అని యవనస్తులను కానీ యూత్ని కానీ ఎందుకు కథలు రమ్మనాలి? భారతదేశంలో జరుగుతున్న కరప్షన్కి కదలరమ్మని చెప్పాలి, దాని మీద పోరాడదాం, కరప్షన్ ఫ్రీ కంట్రీని చేద్దాం. ఏంటే ఆ ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరగకుండా ఒక పోరాడదాం, అలాంటి వాటి మీద పోరాడదాం. అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి, వాటి మీద పోరాడదాం. చాలామంది అన్యాయంగా భూములు ఆక్రమించుకుంటున్నారు, అన్యాయంగా దేశం మీద అనేకమైనటువంటి కరప్షన్ విధానంలో దోచుకుంటున్నారు, కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. ఇలాంటి సమస్యల మీద పోరాడి దేశాన్ని నిలబెడితే ఈ బజరంగ దళే కాదు, ఏ మతం నుంచి వచ్చిన వాళ్ళైనా సరే నేను స్వీకరిస్తాను. మతాన్ని కాదు, మానవీయతను వారి మనసులో ఇలాంటి విషయాలు ఆలోచింపజేయాలి. అంటే కరప్షన్ మీద పోరాడేటువంటిది,
లేకపోతే భారతదేశంలో జరుగుతున్న అన్యాయం మీద పోరాటం చేయడానికి పిలుపునివ్వండి, నేను వచ్చి కూర్చుంటాను. నేను క్రైస్తుడుగానో లేకపోతే సోషల్ యాక్టివిటీస్ట్గానో మాట్లాడట్లేదు, ఒక సైకాలజీ చేసిన వ్యక్తిగా చెప్తా ఉన్నాను. మనుషుల్ని మతం పేరు మీద ట్రైనింగ్ ఇచ్చేది తాలిబాన్ గ్రూప్ ఒకటే. ఆత్మహత్యలు చేసేసుకుంటే, బాంబులు కట్టుకొని ప్రజల మధ్యలోకి వెళ్ళి చంపేసుకుంటే మీరు డైరెక్ట్గా పరలోక రాజ్యం పోతారు, డైరెక్ట్గా స్వర్గాన పోతారు, మీరు ఇదవుతారు అదవుతారని చెప్పి మతం మీద బ్రెయిన్ వాష్ చేసేది తాలిబాన్ గ్రూపులు, ఐసిఐసి గ్రూపులు, ఇలాంటి గ్రూపులు కొన్ని ఉన్నాయి. ఇలాంటి ఎటువంటి ఈ ఒసామా బిన్ లాడెన్ గారు ఈ నాయకులు ఉన్నారు. కొంతమంది ముస్లింలు కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారండి, చాలా మంచి వాళ్ళు ఉన్నారు. భారతదేశంలో చాలా మంచి పనులు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది నా దేశం అని భారతదేశం కోసం పోరాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది స్వార్థపరులు యవనస్తుల్ని పిలిచి మతం పేరు మీద వాళ్ళు తీవ్రవాదులుగా మారుతూ ఉన్నారు. ఇదొక గ్రూపు తీవ్రవాదం అనేటువంటి ధోరణి అని మాట్లాడతానండి. ఈ వీడియో మీరు చూపించిన వీడియో ఏదైతే నేను చూశాను ఇప్పుడు, ఇది కూడా ఒక రకమైన తీవ్రవాదమే నన్ను అడిగితే. నేను మాట్లాడడానికి ఒక సైకాలజికల్గా చెప్తా ఉన్నాను. మనుషుల్లో మతం మీద విద్వేషాన్ని నింపడం అనేది లౌకిక దేశంలో మనం ఉండి ఒక మతాన్ని ఇంకొక మతాన్ని గౌరవించుకుంటూ, మతాన్ని కించపరచుకుంటూ, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వెళ్తున్న సర్వ సమాజంలో ఇలాంటి ఒక వీడియో పిలుపునిచ్చి మత విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది ఇది 100% కూడా కఠినంగా కోర్టే కాదు, ప్రభుత్వాలే కాదు, కఠినంగా వ్యవహరించాల్సినటువంటి సుమోటోగా కేసును స్వీకరించి కఠినంగా చర్యలు తీసుకోవాల్సినటువంటిది. ఎందుకంటే ఇది ఇలాగే కొనసాగితే కనుక ఇంకా చాలా గ్రూపులు వస్తూ ఉంటాయి. భారతదేశంలో మాది ఒక సపరేట్ దేశం అని, లేకపోతే భారతదేశంలో లౌకికవాదానికి సంబంధమే లేదని, మతాల మధ్య ఇలాంటి మీటింగాలే మతాల మధ్య చిచ్చు పెట్టి పెద్ద పెద్ద గొడవలు అయిపోవడం కారణం అవుతాయి.